హల్లెలూయా. నరకబడడానికి ఇష్టపడలేదనుకో, నువ్వు అభివృద్ధి చెందవు. ఇంకొక ఉదాహరణ కూడా నాకు గుర్తొస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంది. ఇప్పుడు వెళ్ళి చూడండి ఎంత గుబురుగా గుండ్రంగా తయారయ్యిందో. కారణం ఏంది, 4-5 సార్లు నరికాం మేము. వచ్చిన కొమ్మలన్నీ నరుక్కుంటూ వస్తే అది చాలా గుబురుగా మారింది. అంటే నరకటం వలన దానికి ఏమొచ్చింది, విస్తరిస్తుంది. ఇప్పుడు ఒక కొమ్మ దగ్గర 5 కొమ్మలు వస్తున్నాయి, మళ్ళీ 5 కొమ్మలు 20 కొమ్మలు అవుతుంది. కారణం నరకబడడం. అంటే ప్రియమైన ఒక మాట చెప్పాలంటే గద్దింపుకు లోబడే అనుభవం కావాలి. కొంతమందికి అది ఇష్టం, నా ఇష్టం నేను బతుకుతానా, నువ్వెవరు, నా తిండి నా ఇష్టం. ఈరోజున కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ, సమాజంలో కానీ ఈ విధమైనటువంటి ఇష్టానుసారమైన బతికే అనుభవం ఉందే, అది మంచిది కాదు. దేవుని బిడ్డలమైన మనకు అది మరీ మంచిది కాదు. ఎందుకంటే మన దగ్గర నుంచి ఏం పోయిద్ది, దేవుని ప్రభావము